నమస్తే, నేను సిరి. తీర్మాన్ మల్లన్ననైతే మరి కాంగ్రెస్ బహిష్కరించబోతుందా? తీర్మాన్ మల్లన్న రేవంత్ రెడ్డికి ఎదురు తిరిగాడా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు మరి తీర్మాన్ మల్లన్నని కాంగ్రెస్ బహిష్కరించబోతుందా? ఎందుకంటే తీర్మాన్ మల్లన్న రేవంత్ రెడ్డిని ఎదిరించాయని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి సార్? సో తీర్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఆయన గెలుపొందాడు. కానీ కాంగ్రెస్ పార్టీ మీదనే తిరగబడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడుతూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలసీలు, లేదంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విధానాలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టాండ్స్ని ధిక్కరిస్తున్నారు అడ్డగోలుగా. కాబట్టి క్రమశిక్షణా సంఘం ఖచ్చితంగా తీర్మానం మీద బహిష్కరణ వేటు వేయబోతుంది అనేది సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో బక్కా జడ్సన్ అనే అతని మీద 6 సంవత్సరాల పాటు బహిష్కరణ వేటు వేసింది కాంగ్రెస్ పార్టీ. ఎందుకు వేసిందంటే ఆయన పార్టీ లైన్ తప్పలా, పార్టీ లైన్లోనే పోరాడుతున్నారు. కానీ కొత్తగా వచ్చినటువంటి పిసిసి అధ్యక్షుడు లేదా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన లైన్లో నడవడం లేదు అనేది ఒకటి. 2, పార్టీ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఆ కార్యక్రమాలకు ప్యారలల్గా జడ్సన్ గారు కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, అది పార్టీకి విరుద్ధంగా చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఒకటి. తర్వాత రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి కొన్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ లేదా ప్రభుత్వం లేనప్పుడు కానీ పార్టీ పరంగా కొన్ని చేసినప్పుడు వాటిని బహిరంగంగా విమర్శించేవాళ్ళు ఎవరు? జడ్సన్ గారు. సో దాంతో జడ్సన్ గారిని బహిష్కరించారు. 6 సంవత్సరాల పాటు బహిష్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత నీకు ఎన్నికల ముందు చూసుకుంటే కనుక అద్దంకి దయాకర్ విషయంలో కూడా అదే జరిగింది. అద్దంకి దయాకర్ గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి మాట్లాడారు. ఉంటే ఆ గట్టునుంటూ లేదంటే ఈ గట్టునుంటూ అంటూ ఒక మాట తూలారు. దాంతో అతని యొక్క రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిపోయింది. వాస్తవంగా ఈ పార్టీకి ఆయన క్యాబినెట్లో ఉండాలి. మామూలుగా అయితే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి క్యాబినెట్లో కూడా ఉండాల్సినటువంటి పొలిటీషియన్ అతను. కానీ ఆ రోజున వేదిక మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురించి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలే ఆయన రాజకీయ భవిష్యత్తుని ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నాయి అనేటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ జాబితాలో ఇప్పుడు తీర్మాన్ మల్లన్న పేరు తాజాగా వినిపిస్తుంది. ఏంటి తీర్మాన్ మల్లన్న అని అంటే, తీర్మాన్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో ఆయనకి కావాల్సినటువంటి పనులు చేయించుకున్నారు అనేది కూడా ఆయన మీద విమర్శలు ఉన్నాయి. వాళ్ళ మిస్సెస్ సంబంధించి ఏదో ట్రాన్స్ఫర్ ఏదో చేయించుకున్నారు రేవంత్ రెడ్డి చెప్పి, అది చట్టవిరుద్ధం అని, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. ఇటీవల వరకు కూడా ఆయన కాంగ్రెస్ ఏ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ కాకుండా అతను ఇండివిజువల్గా పోటీ చేస్తూ వచ్చాడు. కానీ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అయ్యాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని నువ్వు అనుసరించాలి, కాంగ్రెస్ పార్టీ విధానాలని అనుసరించాలి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా అయితే జడ్సన్ను వాయిస్ వినిపించారు గతంలో, అంతకన్నా ఫోర్స్గా ఇప్పుడు వినిపిస్తున్నారు. ఎవరు? తీర్మాన్ మల్లన్న. ఏంటి అని అంటే, సపోజ్ కొండా సురేఖ గారు మంత్రి, ఆవిడ ఇష్యూ వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఇష్యూ వచ్చినప్పుడు ఆవిడ అక్కినేని ఫ్యామిలీ గురించి, సమంత గురించి మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఏ ఒక్క మంత్రి కూడా ఆవిడకి సంఘీభావం ప్రకటించలేదు, ఏ ఒక్క మంత్రి కూడా ఆవిడకి మద్దతు పలకలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆవిడకి మద్దతు పలకలేదు, టచ్ కూడా చేయలేదు. చేయకపోగా ఆవిడని టార్గెట్ చేస్తున్నారు టాలీవుడ్లో ఉండే చాలా మంది, ప్లస్ కొంతమంది పొలిటీషియన్స్ కూడా. ఆవిడని టార్గెట్ చేయడం వెనక ఒక పెద్ద కుట్ర ఉంది అనేది తీర్మాన్ మల్లన్న యొక్క అభిప్రాయం. ఒక బీసీ మంత్రిని టార్గెట్ చేస్తున్నారు అనేటువంటి నినాదాన్ని వినిపిస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళే ఇదంతా ప్రోత్సహిస్తున్నారు, సొంత పార్టీ వాళ్ళు మరి ఎందుకు ఆవిడకి అండగా నిలవట్లేదని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ కానీ లేదంటే సినిమా ఇండస్ట్రీ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ముక్తకంఠంతో ఆవిడని టార్గెట్ చేస్తున్నారు. దీని వెనుక ఓ పెద్ద కుట్ర ఉంది, బీసీల మీద, బీసీ మంత్రి మీద జరుగుతున్నటువంటి కుట్ర అనేది తీర్మానం వల్లనే చెప్తున్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీ సహచర మంత్రులు ఎందుకు పట్టించుకోలేదు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి యాంగిల్లో ఆయన ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరవేయటంతో పాటు ఆయన ఇంకొక సంచలనమైనటువంటి కామెంట్ కూడా చేశారు. రాబోయేటువంటి రోజుల్లో నాకు రెడ్లు
అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓట్లు నాకు అవసరం లేదు, వెలమలు రెడ్లు వీళ్ళ ఓట్లు నాకు అవసరం లేదు, నాకు బీసీ ఓట్లు ఒక్కటే చాలు, ఆ బీసీ ఓట్లతో నేను గెలుస్తాను, 48% పైగా బీసీ ఓటు ఉంది, నాకు గెలుపుకి ఇంకా ఎక్కువే ఉన్నాయి, కాబట్టి నాకు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఓట్లు నాకు అవసరం లేదు అని చెప్పారు. అది పార్టీ పాలసీనా లేదంటే తీర్మానం వల్ల పాలసీనా అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లేదు. ఇప్పుడు అగ్రవర్ణాల ఓట్లు నాకు వద్దు, రెడ్ల ఓట్లు వద్దు, వెలమల ఓట్లు వద్దు అంటున్నాడు ఆయన. రెడ్ల ఓట్లు వద్దు అంటున్నాడు ప్రధానంగా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారంలోకి ఉందంటే రెడ్ల కారణంగానే ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. రెడ్లకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీలోనే కాదు, మిగతా పార్టీలో కూడా రెడ్లకు రాజ్యాధికారం ఇచ్చేలా ప్రోత్సహించాలి అన్ని పార్టీలు అని చెప్పి ఆయన చెప్తున్నారు కదా. ఒకవైపు ఏమో రెడ్లు సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వెన్నుముక, రెడ్లు లేకపోతే కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పి అనుకుంటూ ఉన్నటువంటి సమయంలో తీర్మానం వల్ల నేను చెప్తున్నా అసలు రెడ్ల ఓట్లే నాకు వద్దని చెప్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్గా చెప్పారా లేదా తీర్మానం వ్యక్తిగతం అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆయనకి షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పి తెలుస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే, రాహుల్ గాంధీ ఏదైతే భావిస్తున్నారో దానికి విరుద్ధంగా జరుగుతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి చెబుతున్నాడు ఆయన. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే వ్యవహరిస్తుందని చెప్పి చెబుతున్నారు. అంటే తిరుగుబాటు, అంటే తన పార్టీలో ఉండి తన పార్టీకి ఎదురు తిరుగుతున్నారు అంతే కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది, 100 పోస్టులకి పరిమితం కావాల్సినటువంటి అగ్రవర్ణాలు 1000 పోస్టులకు పైగా తీసుకున్నారు, ఈడబ్ల్యూఎస్ని అమలు చేయడంలో తప్పు చేస్తుంది, ఈడబ్ల్యూఎస్ని అమలు చేయట్లేదు అని చెప్పి చెబుతున్నారు. బీసీలకి రావాల్సినటువంటి వాటా రావాలి, బీసీ వాటా రావట్లేదు, కులగణన చేపట్టాలి, కుల ప్రాతిపదికన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ అందరికీ సమన్యాయం జరగాలి, పేదలకు న్యాయం చేయాలి, బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఆయన చెప్తున్నారు. బట్ ఇక్కడ దానికి విరుద్ధంగా జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విరుద్ధంగా చేస్తుంది అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఇవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి వాయిస్ కాంగ్రెస్ పార్టీకి వినిపిస్తున్నాడు తీర్మానం మల్లన్న. ఇప్పుడు తాజాగా మంత్రికి సంబంధించిన ఇష్యూతో పాటు ఆయన ఇంకొక స్టెప్ ముందుకేస్తారు. అసలు మీ ఓట్లు మాకు అవసరం లేదు, మా బీసీలు మాకు చాలు, కులగణన చేపట్టే బాధ్యత నాది, నేను తీసుకుంటానని చెప్పి ఆయన ఇస్తున్నాడు. అంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పీసీసీ ఇన్ఛార్జా కాదు, పని సీఎంఆ కాదు, మినిస్టరా కాదు. కాంగ్రెస్ పార్టీలో ఆయన ఏంటి, ఒక మామూలు లీడరు. మరి ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను బీసీ గణన చేయించే బాధ్యత నాది, నేను బీసీలకి జనాభా నిష్పత్తిన ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి చెబుతున్నారని అంటే ఆ ప్రభుత్వ విధానమా, తీర్మానం మల్లన్న యొక్క వ్యక్తిగతమా, వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. డైనమోలో పడిపోతుంది. ఇప్పుడు హైడ్రా విషయంలో కూడా తీర్మానం మల్లన్న వాయిస్ డిఫరెంట్గా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాయిస్ డిఫరెంట్గా ఉంది. మినిస్టర్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ వాయిస్ డిఫరెంట్గా ఉంది, తీర్మానం మల్లన్న వాయిస్ డిఫరెంట్గా ఉంది. కాబట్టి తిరగబడుతున్నటువంటి తీర్మానం మల్లన్న వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి పక్కల బల్యంలాగా తయారయ్యాడు అతను. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సందర్భంలో ఏం చేస్తుంది, అద్దంకి దయాకర్ గారికి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు ఇస్తుందా, లేదంటే జడ్సన్ గారిని బహిష్కరించినట్టు 6 సంవత్సరాల పాటు బహిష్కరించింది కదా, అదే విధంగా బహిష్కరిస్తుందా, లేదు ఆయన్ని ఇలానే ఇంకొన్ని రోజుల పాటు వ్యతిరేకమైనటువంటి వాయిస్ వినిపించేలాగా వెసలుబాటు కల్పించి కాంగ్రెస్ పార్టీ తర్వాత చర్య తీసుకుంటుందా అనేటువంటి ఒక చర్చ ప్రధానంగా జరుగుతుంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి కూడా ఇండివిజువల్గా ఆయన పొలిటికల్ స్టాండ్ తీసుకున్నారు, ఆయన మాటలను బట్టి పొలిటికల్ స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి ఆయన మీద కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్టు అవకాశం ఉందని చెప్పి కొత్తగా పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించిన అభిమానులు చెబుతూ ఉన్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు అయ్యారు, మరి ఇతను బీసీ అతను బీసీ, మరి కాబట్టి ఈయన మీద చర్యలు తీసుకుంటారా లేదంటే ఇంకొంతకాలం వేచి ఉంటారా, లేదు తీర్మానం మల్లన్న గారు ఏదైతే చెప్తున్నారో అదంతా కూడా పార్టీ పాలసీ అని చెప్పి వాళ్ళు చెప్తారా, మొత్తం మీద కాంట్రడిక్షన్ అయితే నెలకొంది. ఈ కాంట్రడిక్షన్లో తీర్మానం మల్లన్న మీద బహిష్కరణ వేటు పడుతుందా అనేటువంటి చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో చాలా బలంగా జరుగుతుంది. ఇప్పుడు మరి అది కనుక ఒకవేళ జరగకపోతే, షోకాజ్ నోటీస్ చేయటమో లేదంటే బహిష్కరణ చేయటమో జరగకపోతే, జడ్సన్కి అద్దంకి దయాకర్కి ఒక రూలు కాంగ్రెస్ పార్టీలో సంస్థాగతంగా, మల్లన్న గారికి ఒక రూలా అనేటువంటి ఒక్కొక్కటి కూడా వస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు ఎస్సీలకు ఒక రూలు, బీసీలకు ఇంకో రూలా కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి వర్షన్ కూడా బయటకు వస్తుంది కాంగ్రెస్ పార్టీలో.
సో ఇది రోజు రోజుకి టిపికల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దాన్ని టిపికల్ కాకుండా ఆదిలోనే మొగ్గలోనే దానికి పరిష్కారం చూపిస్తారా, లేదంటే అది ఇంకా పెరిగి అది ఒక రాచపుండ్లాగా తయారైపోయి రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా రచ్చలేపుతుంది అనేది మనం వెయిట్ అండ్ సీ.